బెంగళూరుకి సంబంధించిన ఒక సీఈఓ. అతని నేమ్ వచ్చేసి హర్ష. ఇతను ఒక యాప్ అనేది డెవలప్ చేశాడు. ఇది బాగా ఫేమస్ అయింది కూడా. ఈ యాప్ ఏంటంటే ఓకే క్రెడిట్ అనే యాప్. ఈ యాప్ ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న వర్కర్స్ ఉంటారో, పెద్ద పెద్ద షాప్స్, రెస్టారెంట్లు, వాళ్ళందరికీ వాళ్ళ యొక్క మనీ ఎలా వెళ్తున్నాయి, ఏమైనా రిమైండర్ ఇవ్వడానికి, వాటి గురించి సేవ్ చేసుకోవడానికి, ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేది సేవ్ చేసుకోవడానికి ఫ్రీగా ప్రొవైడ్ చేశాడు. ఇది బాగా డెవలప్ అయింది అనమాట. బాగా ఫేమస్ అయిపోయింది. మంచి ప్రాఫిట్స్లో కూడా ఉంది. సో ఇతని యొక్క పర్సనల్ వ్యూను షేర్ చేసుకున్నాడు అనమాట. అతను ఏంటంటే ఇతను పెద్ద బాగా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఏం కాదు, అంత టాప్ పర్సన్ ఏం కాదు, క్లాస్లో ఫస్ట్ రావటం అలాంటిది ఏం అలాంటి పర్సన్ ఏం కాదనమాట. అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ప్రజల చేత నేను క్లాప్స్ కొట్టించుకోవాలి, ప్రజల చేత నేను ఒక గొప్ప వ్యక్తిని అనిపించుకోవాలి అని అలాంటి మైండ్ సెట్ ఒకటి ఉండేదన్నమాట అతనికి. సో అతను ఏం చేశాడంటే అతను చిన్నప్పుడు ఏదైతే పెయిన్స్ ఫీల్ అయ్యాడో అతను ఓన్గా, సో దాని నుంచి ఈ ఓకే క్రెడిట్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే ఏదన్నా షాపుల్లో కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫ్రీగా సేవ్ చేసుకోవడానికి, ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకో సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక అలర్ట్ అనేది పంపించటం, ఇతను ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఒక అలర్ట్ అనేది క్రియేట్ చేయటం. సో దానికి సంబంధించిన యాప్ అనమాట. సో అతను బాగా డెవలప్ చేశాడు దీన్ని. అతను చెప్పేది ఏంటంటే అతని యొక్క మెయిన్ హింట్ ఏంటంటే నేనేదో పేదలకి సేవ చేసేయాలి, పేదలను ఉద్ధరించేయాలి, వాళ్ళ జీవితాలు మార్చేయాలి అని అలాంటి ఉద్దేశంతో ఇతను ఏం చేయలేదన్నమాట. చిన్నప్పుడు ఏదో ఇతనికి ఒక ఐడియా ఉండేది. ఆ ఐడియా ఏంటంటే సో ఓకే నేను ప్రజల చేత ఒక క్లాప్స్ కానీ కొట్టించుకోవాలి, అలాంటి ఐడియా చేత దాని నుంచి వచ్చిన ఒక ఐడియాని ఈ ఓకే క్రెడిట్ అనే యాప్ అనమాట. సో ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇతను ఫైనల్గా స్టూడెంట్స్కి కానీ ఇప్పుడుండే ఎవరైతే పిల్లలు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో అతనికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే మనం ఏదో టాప్ స్కూల్లోనే మంచి ఐడియాసే ఉండబలేదు, ఒక పెద్ద పెద్ద కాలేజీల్లోనే చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచే రావాల్సిన అవసరం లేదు. సో మనకు ఒక చిన్న మన ఓన్ పర్సన్గా మనకి ఎలాంటి ఒక ఐడియా ఉంటుందో దాన్ని కూడా మనం రియాలిటీలోకి మార్చచ్చు, మనం కూడా ఒక నార్మల్ పర్సన్ కూడా రియాలిటీలోకి మార్చచ్చు అని ఒక చిన్న అడ్వైజ్గా అతను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడనమాట. ఇది బాగా వైరల్ అవుతుంది. అంతే కదా, మనం అంటే ప్రతి ఒక్కరు ఐఐటీలోనే ఎన్ఐటీలోనే చదవాలంటే కుదరదు కదా. సో అంతే, ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ అయినా అతను కూడా వండర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఆ ఐడియాస్ అనేది పెద్ద పెద్ద దేశాన్ని లేదంటే ప్రజల్ని ఉద్ధరించాలని ఏం లేదు. ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఐడియా ఉండేదన్నమాట. అది ఏది అతను ఓన్గా ఫీల్ అయిన ఐడియా అది. సో అతను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు. సో దాని నుంచి వచ్చిన యాప్ ఈ ఓకే క్రెడిట్ యాప్. సో అందుకే ప్రతి విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ సో మనకంటే పిల్లలు ఎక్కడ ఐఐటీలో చదువుతున్నారు, ఎన్ఐటీలో చదువుతున్నారు, మనం దేనికి పనికిరాము అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇతనే మనకి ఎగ్జాంపుల్, ఈ నరేషన్ అతనే ఎగ్జాంపుల్. సో ఇతను మంచి కంపెనీ క్రియేట్ చేశాడు, వేరే వాళ్ళతో ఇది చేసి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు. సో మీరు కూడా ఇలానే థింక్ చేసి సో మనం ఇక్కడ చదవలేదు అక్కడ చదవలేదు అని థింక్ చేయకుండా మనం ఓన్గా మనం ఎక్కడున్నా కూడా మనం ఓన్గా థింక్ చేసి మనం కూడా ఇలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.